నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఐటీలో క్యాంపస్ హైరింగ్ తగ్గింది. ఫ్రెషర్స్కి జాబ్స్ రావడం లేదు. కంపెనీలు ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కావాలి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనతో పాటు ఫన్రాజ్ జలిగామ కోడింగ్ ట్యూటర్ సంస్థ వ్యవస్థాపకులు మరియు CEO గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. సార్, ముందుగా మాకు ఒక విషయం చెప్పండి. అసలు కోడింగ్ సంస్థని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? ఏ థీమ్తో అండ్ మెయిన్ మోటో ఏంటి సార్? అసలు బేసిక్గా కోడింగ్ ట్యూటర్ ఎందుకు పెట్టామంటండి, ఐటీలో ఎంటర్ కావాలంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ కావాలి. క్యాంపస్లోంచి బయటికి వచ్చావా నువ్వు ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ ఉండదు, స్కిల్స్ ఉండవు. కంపెనీలకి ఏమో స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు మీరు రోజు పేపర్లలో చూస్తుంటే నైపుణ్యాల కొరత, స్కిల్స్ లేకుండా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. జాబ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక 15 రోజుల కింద ఈనాడులో వచ్చిందండి, 13 లక్షల కొత్త ఉద్యోగాలు హైదరాబాద్లో, బెంగళూరులో క్రియేట్ చేయబడుతున్నాయి. జస్ట్ బికాస్ ఆఫ్ ద GCCs, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని ఇప్పుడు హైదరాబాద్కు, బెంగళూరుకు వస్తున్నాయి. వీటి వల్ల కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఏం లేవు. ఈ 13 లక్షల జాబ్స్ చేయడానికి మన దగ్గర యూత్ లేరా అంటే కావాల్సినంతమంది ఉన్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. నెలకి 4 లక్షల మంది, సంవత్సరానికి 4 లక్షల మంది బయటకు వస్తున్నారు కాలేజీల్లోంచి. వాళ్ళకి ఏముండట్లేదు అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ హైర్ చేసుకొని వాళ్ళని పనిలో పెట్టడానికి కావాల్సిన స్కిల్స్ లేవు. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడలేరు మన పిల్లలు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, కార్పొరేట్ స్కిల్స్ ఉండవు, కోడింగ్ స్కిల్స్ అసలే ఉండవు. కేవలం డిగ్రీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. అంటే ఇప్పుడు మీరు కార్ నేర్చుకోవాలని ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, మాకు సొంత కార్ లేదు, కానీ కార్ నేర్చుకొని నేను డ్రైవింగ్ చేసి చూపిస్తే తప్ప నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి నాకు కారు వస్తే తప్ప మా నాన్నగారో మా ఆయనో లేకపోతే నేను కారు కొనుక్కోలేని అనుకున్నారనుకోండి, అతనికి ఒక డ్రైవింగ్ స్కూల్ కావాలి కదా. అక్కడ ఒక కారు పెట్టుకొని డ్రైవింగ్ నేర్పించి, ఆ డ్రైవింగ్ ఎక్స్పర్టీస్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ పాస్ చేయించి వాళ్ళని ఒక డ్రైవర్గా, ఒక కార్ డ్రైవ్ చేసే స్కిల్ ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దే స్కూల్స్ ఉన్నాయి కదా. అలాంటిదే కోడింగ్ ట్యూటర్ కూడా. కాకపోతే ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు ఎలా పని చేయాలి, ఉద్యోగంలో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కోడింగ్ ఎలా రాస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయి, టూల్స్ ఏం వాడతాము, ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన ఈ టూల్స్ ప్రాసెసెస్, ఈ టూల్స్ ప్రాసెసెస్ ఎలా వాడతాము, ఇవన్నీ కూడా కాలేజీలో నేర్పించరు. ఎవరినైనా అడగండి, ఏ కాలేజీనైనా అడగండి, కాలేజీలో ఇవన్నీ ఉండవు. కాలేజీలో ఎంతసేపు పాఠాలు చెప్తారు, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ పాస్ కావాలి, మార్కులు తెచ్చుకోవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి, డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, బయటికి వెళ్ళాలి. సో అందుకని ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్కిల్స్ని ఇవ్వడం కోసం, ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం కోసం, స్కిల్స్, ఉద్యోగంలో అనుభవం మరియు ఐటీలో ఎంట్రీ, ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. అంటే ఉద్యోగంలో అనుభవం మన దగ్గర పనిచేయడం వల్ల, స్కిల్స్ మన దగ్గర పనిచేస్తే వస్తున్నాయి. ఉద్యోగంలో అనుభవం మన దగ్గర ఉద్యోగిగా, ఎంప్లాయీగా, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు కాబట్టి వస్తున్నాయి. తర్వాత ఏంటి అంటే మనం ఐటీలో ఎంట్రీ అంటున్నాం. ఎందుకంటే మనం ఐటీలో లక్షల కోట్ల జీతాలు మనం మాట్లాడట్లేదు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఐటీలో నీకు ఒక ఎంట్రీ, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మంచి ఐటీ కంపెనీలో నీకు ఎంట్రీ దొరికేలాగా మన కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కోడింగ్ ట్యూటర్ను స్థాపించాం. ఓకే సార్, స్కిల్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి సార్? స్కిల్ లేకపోతే జాబ్ రాదా? అలాగే మీరు డిగ్రీ ఒక్కటే జాబ్ ఇవ్వదు అంటున్నారు, ఎలా? ఏమండి, డిగ్రీలో వీళ్ళకి ఏమొచ్చండి, కేవలం పాఠాలు కంప్లీట్ చేసి, మార్కులు వాళ్ళు పెట్టిన అసెస్మెంట్స్ కంప్లీట్ చేసి ఓ సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వస్తారు. కోడ్ రాయగలుగుతారా? మీరు కోడ్ రాయమనండి, నేనేంటి, ఏ కంపెనీ అయినా జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్లో కోడ్ ఏమీ రాయకుండా, పని ఏమీ చేయకుండా, ఒక TCS, ఒక కాగ్నిజెంటో, ఒక అజా కన్సల్టింగ్ సాఫ్ట్వేరో, ఒక యాక్సెస్, ఎనీ కంపెనీ అండి, పేరు ఏది తీసుకున్నా మీరు అక్కడికి వెళ్తే మనకి ఏం కావాలి, ఒక 10 లక్షల జీతం కావాలి. 10 లక్షల జీతం ఇస్తారు, ఆఫర్ ఇస్తారు. నువ్వేమి ఇస్తావు ఆ కంపెనీకి? పని చేయాలి కదా. మీరు అంటున్నారు స్కిల్ అంటే ఏంటి సార్, స్కిల్ అవసరం ఏంటి, డిగ్రీ ఉంటే సరిపోదా? స్కిల్ అంటే ఏంటో మనందరికీ తెలుసు అండి. కంపెనీలు అడిగేసరికి మనం ఏమంటున్నామంటే, వాళ్ళు ఏదో అడుగుతున్నారు మనని కొత్తగా, ఇది ఇలా అడుగుతున్నారు, మావాడు ఇంజనీరింగ్ చదివాడు కదా, ఉద్యోగం ఇవ్వచ్చు కదా అనుకుంటున్నాం. స్కిల్ అంటే తెలియని తల్లి ఎవరండి? స్కిల్ అంటే తెలియని తండ్రి ఎవరండి? వాళ్ళ ఇంట్లో ఒక పనమ్మాయిని హైర్ చేసుకోవాలంటే ఏమడుగుతారు? ఏమ్మా నువ్వు ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు, 4 ఇళ్లలో పనిచేసావా, ఎవరింట్లో పనిచేసావు, పలానా వాళ్ళ ఇంట్లో పనిచేసావా చెప్పు, నేను మాట్లాడతా. ఆమెకు ఫోన్ చేస్తారు, వదినమ్మ ఈమె ఎన్ని రోజులు ఎన్ని సెలవులు పెడుతుంది, సరిగా చేస్తుందా, ఇల్లు శుభ్రంగా ఉంచుతుందా? ఒక 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇచ్చే ఒక పనమ్మాయికి వీళ్ళకు ఎక్స్పీరియన్స్ కావాలి, రెఫరెన్సెస్ కావాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కావాలి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 10-15 లక్షల జీతం కోరుకుంటున్న అబ్బాయికి స్కిల్స్ లేకుండా అవతల కంపెనీ ఎందుకు ఉద్యోగం ఇవ్వాలండి? ఈ తల్లియో తండ్రియో ఆ అబ్బాయో ఒక కంపెనీ పెడితే, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తే నీకు నువ్వుగా ఉద్యోగం ఇచ్చుకుంటావు. ఆ తండ్రి తన కొడుకును హైర్ చేస్తాడా?
సో స్కిల్ అనేది ఏంటంటే పని చేసే తెలివి. నువ్వు చదువుకున్న చదువుని, నువ్వు నేర్చుకున్న చదువుని నువ్వు రోజువారీ పనిలో నువ్వు దాన్ని అప్లై చేసే విధానాన్ని స్కిల్ అంటారు. ఓకే సార్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సాంబార్ చేయడం ఎలా చూస్తారు. స్కిల్ అంటే ఏంటంటే మీరు నిజంగా సాంబార్ చేయడం, మీ చేతులతో మీరు సాంబార్ వండి పెట్టడం, అన్నం వండి పెట్టడం, కూరలు చేయడం, వాటెవర్ ఏదైనా ఒక వంట చేయడం, అది స్కిల్. ఒక పనిని మీరు చాలా పద్ధతిగా ఒక తక్కువ ఎర్రర్స్తో, తక్కువ మిస్టేక్స్తో ఎక్కువ ప్రయోజనకరంగా చేయగలిగితే దాన్ని స్కిల్ అంటారు. ఓకే సార్. సార్ 9 months ఇంటర్న్షిప్ అంటున్నారు, జాబ్ ఖచ్చితం అంటున్నారు. అవును సార్, ఈ 9 monthsలో మీరు ఎలా ఇంటర్న్షిప్ ఇస్తారు, అలాగే అసలు స్కిల్స్ ఏం నేర్పిస్తారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది టోటల్గా వాళ్ళకి? ఓకే. సో ఫస్ట్ మాది ఏంటంటే ఇది ఒక నేర్పించే ఇన్స్టిట్యూట్ కాదు, ఇది ఉద్యోగం కల్పించే ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్, ఇంటర్న్షిప్ ఇచ్చే ప్లాట్ఫామ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్. మా దగ్గర ఫస్ట్ జాయిన్ అయిన రోజే అతన్ని ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తీసుకుంటాము, ఒక ఆఫర్ ఇస్తాము. రోజు పొద్దున ఇప్పుడు మీకు మామూలుగా ఎక్కడైనా నేర్చుకునేటప్పుడు, అది కాలేజీ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, 2 గంటలు లేదా గంట సేపు క్లాస్లో ఉండి వాళ్ళు చెప్పిన పాఠం విని పక్కకు పడేశాడంటే ఇంక అయిపోయింది. ఈ అబ్బాయి తర్వాత ఇంకేమీ చేయడు, వాళ్ళు చెప్పింది తను ప్రాక్టీస్ చేయడు, ఎలాంటి అభ్యాసం కూడా ఉండదు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ ఉండదు. మీకు మా దగ్గర 9:30కి రాగానే 9:30 నుంచి 10:30, 11 వరకు నీకు ఫండమెంటల్స్ నుంచి కాన్సెప్ట్స్ నేర్పించి అసలు ఆ సాఫ్ట్వేర్లో కోడ్ ఎలా రాయాలి, ఆ టెక్నిక్స్ ఏంటి, అవన్నీ ఇండస్ట్రీ టెక్నిక్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, కోడింగ్ ట్యూటర్స్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు నీకు చెప్పిన తర్వాత నీకు పని ఇస్తారు. ఆ రోజు నువ్వు ఏం పని చేయాలో ఆ పని ఇస్తారు. ఆ పనిని నువ్వు వెళ్ళి నువ్వు కంప్యూటర్లో నీ చేతులతో కీబోర్డ్లో నువ్వు కోడ్ టైప్ చేయాలి. చేస్తుంటే నీకు 100 ప్రశ్నలు, 200 అనుమానాలు, 400 ఇబ్బందులు వస్తుంటాయి, ఆ దారిలో వెళ్తుంటాయి. వాటిని అక్కడ ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో, డెలివరీ మేనేజర్స్తో, ప్రాజెక్ట్ మేనేజర్స్తో అడిగి తెలుసుకుంటారు. తెలుసుకొని మళ్ళీ ఆ పనిని ముందుకు తీసుకెళ్ళి, సార్ నేను ఇలా చేశాను, ఇలా ఎర్రర్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, మీరు చెప్పారు, దాన్ని చేస్తే 100 ఎర్రర్స్లో 70 తగ్గాయి, ఇంకో 30 ఎర్రర్స్ వస్తున్నాయి, ఎలా చేయాలి, ఇలా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఎర్రర్ లేకుండా, బగ్స్ లేకుండా కోడ్ రాయడం నేర్చుకొని ఆ కోడ్ను సబ్మిట్ చేసి వాళ్ళు ఒక్కొక్క రోజు ఎక్స్పర్ట్ అవుతూ ఉంటారు. ఓకే సార్. ఇలా 9 నెలల పాటు జరుగుతుందండి. ఓకే సార్. మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎందుకంటే పేరెంట్స్ ఇంత ఐటీ జాబ్ అని కానీ ఇంత ఎఫోర్డ్ చేస్తామా లేదా అని డౌట్ ఉంటారు. కొంతమంది ఏమో రెడీ టు ఇన్వెస్ట్ అంటారు. మనది ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్ అండి, అంటే సంబడీ హ్యాస్ టు స్పాన్సర్, ఇట్స్ ఏ సెల్ఫ్ స్పాన్సర్డ్ ఇంటర్న్షిప్ అంటాం మనం. అంటే వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ స్పాన్సర్ చేయాలి ఇంటర్న్షిప్. 3,99,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి మనం ఛార్జ్ చేసేది. 3,99,000 ఈ 9 నెలల ఇంటర్న్షిప్ కానీ ఛార్జ్ చేస్తాం. 9 నెలల తర్వాత వాళ్ళు చేసే ఉద్యోగం కానీ అవి కానీ దానికి ఎలాంటి డబ్బులు లేవు, అది ఫ్రీ అండి. దానికి అది ఇట్స్ బై ప్రొడక్ట్. కానీ 9 నెలలకి మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే సార్. సార్ స్టార్టింగ్ శాలరీ ఎంత ప్యాకేజ్ ఇస్తారు సార్? 3.6 lakhs అండి, నెలకి 30,000 జీతం, 3.6 lakhs. దానిలో కూడా మీకు రకరకాల ఫేజెస్ ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ 3.6 lakhs. ఓకే సార్. ఒక చిన్న డౌట్, మీరు 3,99,000 ఫీ తీసుకుంటున్నారు, బట్ 3.6 ప్యాకేజీతో స్టార్ట్ అంటున్నారు, కానీ బయట 2 to 4 lakhs తీసుకొని 10 lakhs ప్యాకేజ్ ఇస్తున్నారు. మరి మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి సార్? మేడం, మీరు చెప్పేది ఏంటంటే 2 నుంచి 4 లక్షలు తీసుకొని 10 లక్షల జాబ్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వాటిని బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు. వాళ్ళు మీకు సమాజంలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐటీ ఇండస్ట్రీలో రకరకాల కంపెనీల్లో మీకు కొందరు బయలుదేరారు. ఏంటంటే డబ్బులు తీసుకొని వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వాళ్ళకున్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని లోపల తోసేస్తున్నారు. తోసేయడం మటుకు చేస్తున్నారు, 10 లక్షల ఆఫర్ ఇస్తున్నారు, కానీ ఆ జాబ్ నిలబడుతుందా? నీకేమీ పని రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, మిమ్మల్ని ఇప్పుడు మీకు జావా రాదు, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీకు రాదు, నేను మీకు 4 లక్షల రూపాయలు తీసుకొని మా అజాలో మా కస్టమర్ ప్రాజెక్ట్లో వేస్తాను. రేపటి నుంచి మీరు ఏం పని చేస్తారు అక్కడ? మీరు కోడ్ రాయగలుగుతారా? మీకు ఇచ్చిన వర్క్ మీరు చేయగలుగుతారా జావాలో? ఆ వ్యక్తి మిమ్మల్ని 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగానో ఏదో మీకు ఆల్రెడీ అనుభవం ఉందని చెప్పు మీకు 10 లక్షల శాలరీలో పెట్టిస్తాడు. పెట్టిస్తే మీరు అక్కడ వెళ్ళి 3-4 నెలల్లో దొరికిపోతారు. ఒక ఫేక్ క్యాండిడేట్గా, ఒక పనిరాని వ్యక్తిగా, ఒక దొంగ మార్గంలో లోపలికి వచ్చిన వ్యక్తిగా దొరికిపోతారనుకోండి. అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ లోపే మీ తల్లిదండ్రి మిమ్మల్ని ఒక పెళ్లి చేసి ఉంటే ఆ పిల్ల జీవితం ఏంటి? అర్థమవుతుందా? సో మీకు ఉందండి 2 నుంచి 4 లక్షలు 5 లక్షలు మార్గంలో బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు, ప్రాక్సీ అంటారు, రకరకాలుగా ఐటీలో ఎంట్రీ కల్పించే ఏజెంట్ వ్యవస్థ. ఓకే, దాన్ని ఏమనాలో తెలియదు కాబట్టి ఇలా అంటున్నాను, ఒకవేళ అది తప్పు వాడైతే వదిలేసేయండి. ఆ వ్యవస్థ ఉంది, కానీ అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ముందుకెళ్తున్నారు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. ఓకే సార్. ఒక మంచి మార్గంలో కష్టపడి మెట్టుగా ఎందుకు ఎదగరాదు?
ఎందుకండి 10 లక్షల వైపు వెళ్ళాలి? స్కిల్స్ నేర్చుకొని కష్టపడి ఎదిగితే తప్పేంటి? ఎందుకు ఓపిక ఉండదు? ఏంటి కేవలం పెళ్ళిళ్ళ కోసమేనా? ఇప్పుడు తల్లిదండ్రి కూడా వీటికి సపోర్ట్ చేస్తారు. తల్లిదండ్రి కూడా పిల్లలు అడగగానే డబ్బులు ఇస్తారు ఆ బ్యాక్ డోర్ ఎంట్రీలకి. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకో ప్రెషర్, పిల్లడు సెటిల్ కావాలి లైఫ్లో తొందరగా, పెళ్లి చేసేయాలి. ఎందుకంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. అది పేరెంట్స్ అత్యాస అంటారు, లేకపోతే పిల్లలకి నాలెడ్జ్ లేకన్నా అయి ఉండాలి కదా. పేరెంట్స్ది అత్యాశ అనను కానీ పేరెంట్స్ వాళ్ళకు ఒక బలహీనమైన సిచ్యువేషన్లో పడిపోతున్నారు. ఏంటంటే సమాజం ఇప్పుడు మన దగ్గర ఎలా అయిందండి అంటే ప్రతి ఆడపిల్ల 90% నేను చెప్తున్నా అంటే చాలా మటుకు, ఇక మనం పర్సంటేజ్లు మాట్లాడుకుంటే డిబేట్లు వస్తాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఆడపిల్లలు. వాళ్ళు ఎక్కువ ప్యాకేజీ ఉన్న అబ్బాయి అయితే కావాలంటున్నారు, ఎలాంటి బాధ్యతలు ఉండొద్దు అంటున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి అలా శాలరీ బాగా ఉంటే తప్ప అమ్మాయి రాదు కాబట్టి ఎక్కడో దగ్గర ఎంతో కొంత డబ్బు ఇచ్చైనా వాడిని ఏదో రకంగా ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీలో వెనక డోరో ముందు డోరో ఇరికిచ్చేస్తే వాడికి ఒక మంచి అమ్మాయి వస్తే జీవితంలో సెటిల్ అవుతాడు. వాడికి పిల్లలు, తర్వాత వాడికి ఇల్లు, ఓ కారు, ఓ ప్లాటు, ఓ జీవితం ముందుకెళ్తుంది అని చెప్పి పేరెంట్స్ కూడా దీన్ని వాళ్ళ ఒక బలహీనమైన ఇదిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ పేరెంట్స్కి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పని తెలుసు, అది కరెక్ట్ కాదని తెలుసు, అలా వెళ్తే అది నిలబడదని తెలుసు. కానీ ఏదో ఒక ఆశ మా వాడికి అవుతుందేమో అని. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరన్నట్టు పేరెంట్స్కి నిజంగానే ఆశ ఉంటుంది, ఎందుకంటే సొసైటీలో మంచి పేరు రావాలి, మా అబ్బాయి మ్యారేజ్కి ఇంత ఇట్లా అని గొప్పలు చెప్పుకోవడానికి. సో అలాంటి వారు మీ ప్యాకేజీతో డిసగ్రీ అయితే మీరు ఎలా మేనేజ్ చేస్తారు వాళ్ళని? అయ్యో, మా దగ్గర వచ్చే ప్రతి తల్లిదండ్రికి మేము చెప్తామండి, ఒకవేళ మీ అబ్బాయికి మీకు రాత్రికి రాత్రి 10-15 లక్షల జీతాలు కావాలంటే మా దగ్గర జాయిన్ చెయ్యొద్దు అని చెప్తామండి. మేము జాయిన్ చెయ్యొద్దు అని చెప్తాం. మీకు 15 నెలల నుంచి 24 నెలల ఓపిక ఉండి మీరు ఈరోజు జాయిన్ చేస్తే 9 నెలలు ఇంటర్న్షిప్, దాని తర్వాత ఒక 6 నెలల పాటు మా కస్టమర్స్ దగ్గర మా ప్రాజెక్ట్లో పనిచేయడం, దాని తర్వాత మీ అబ్బాయికి ఏదైనా ఒక మంచి కంపెనీ వచ్చి బాబు నీకు 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది, మేము 10 లక్షలు ఇస్తాం 15 లక్షలు ఇస్తాం రా అంటే అప్పుడు మీ అబ్బాయి సెలెక్ట్ అయితే అలా వెళ్ళాడనుకోండి, అప్పుడు మంచి మంచి శాలరీస్ వస్తాయి. మా దగ్గర ఉన్నంత మటుకు 3.6 నుంచి 5.4 5,40,000 మ్యాక్సిమం 6 లక్షల వరకు మా కంపెనీ వేతనం ఇవ్వగలుగుతుంది. మాధురి గారు ఇంకో విషయం చెప్తానండి మీరు అడగకున్నా, ఎందుకు మేము అంతే ఇస్తామంటే మాకు ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా. వీళ్ళకి మేము 6 లక్షలు ఇవ్వాలంటే వీళ్ళు చేసే పనికి వీళ్ళని మేము ఎక్కడో ప్రాజెక్ట్లో వేస్తే మా కస్టమర్ మాకు ఎంత ఇస్తున్నాడో మేము చూసుకోవాలి కదా. మా కస్టమర్ మాకు ఇచ్చేది మహా అయితే 70-80 వీళ్ళకి మేమైతే 1,00,000 ఇవ్వలేంగా. అందుకని మన కంపెనీని మనం ఎలా చూడాలి అంటే తల్లిదండ్రులు కానీ క్యాండిడేట్స్ కానీ మన కంపెనీని ఎలా చూడాలంటే నాకు ఐటీలో ఎంట్రీ కావాలి, దానికి మార్గం ఏంటి? కోడింగ్ ట్యూటర్. ఓకే, కోడింగ్ ట్యూటర్కి వచ్చావా ఐటీలో ఎంట్రీ దొరికినట్టే. నాకు ఐటీలో 20 లక్షలతో టాప్ ఐటీ ఎంఎన్సీలో నేను ఎంట్రీ కావాలి, నేను 5 లక్షలు పెడతా, వెళ్ళు, ఆ నిప్పుల మీద నడువు, కాళ్ళు కాలిన తర్వాత రా. ఓకే సార్, కోడింగ్ ట్యూటర్లో అసలు 9 months ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి? డైరెక్ట్ జాబ్ ఇచ్చేసేయచ్చు కదా. డైరెక్ట్ జాబ్ ఇస్తే వాళ్ళు పని చేయాలి కదా, వాళ్ళకి నేను పని ఇస్తాను. ఇప్పుడు మీరు ఎవరైనా డైరెక్ట్గా స్కిల్స్ ఉండి మా దగ్గరికి వస్తే మేము ఇంటర్వ్యూ పెడతామండి. ఫస్ట్ మా ఇంటర్వ్యూ పెడతాము. మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మొన్న ఒక ఆయన వచ్చారండి, మాకు బాపట్ల నుంచి బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వారు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. ఏమండి ఈ అబ్బాయి ఇంతకుముందు ఇది స్కిల్స్ ఉన్నాయి, ఇలా పని చేశాడు, ఇతనికి ఇంటర్న్షిప్ ఇస్తారంటే మాకు ఇంటర్న్షిప్ ఏమొద్దండి, ఇతను ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా జాబ్లో తీసుకుంటాం, ఇంటర్వ్యూ పెడతాం, ఇంటర్వ్యూ క్లియర్ చేయమనండి మేము జాబ్ ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే జాబ్ ఇస్తామండి. మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఇంటర్న్షిప్ ఎందుకంటే అవసరం లేదు. మీకు అవి లేనప్పుడు కావాల్సిందే ఇంటర్న్షిప్. మన ఇంటర్న్షిప్ అవి లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళకి నేను జాబ్ ఇస్తానండి. ఓకే సార్. సార్ మీ దగ్గర ఒక స్టూడెంట్ Day 1 జాయిన్ అయిన తర్వాత Day 1 నుంచి అతను జాబ్ సంపాదించేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఓకే, సో మన దగ్గర ఇంటర్న్షిప్లో జాయిన్ అయినప్పటి నుంచి 9 నెలల పాటు ఫస్ట్ 6 నెలలు కూడా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్, ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ వరకు 6 months. 3 months R&D ప్రాజెక్ట్స్లో పనిచేస్తారు. 9 months అయిపోయింది. ఇప్పుడు సేల్స్ వాళ్ళు వస్తారు సిస్టంలో. సేల్స్ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయితో మాట్లాడి టెక్నికల్ టీంతో డెలివరీ టీంతో అతని ఫీడ్బ్యాక్ తీసుకొని అతని CV తయారు చేసి మా కస్టమర్స్కి పంపిస్తారు. పలానా మాధురి జావా డెవలపర్గా నేర్చుకుంది, ఇదిగో ఆమె స్కిల్స్ ఇవి, ఆమె చేసిన ప్రాజెక్ట్ ఇది, ఆమె ఎక్స్పర్టీస్ ఇది అని చెప్పి ఆ CV తయారు చేసి దాన్ని మా కస్టమర్స్కి పంపిస్తే కస్టమర్ అంటారు ఓకే మాధురితో ఇంటర్వ్యూ పెట్టించండి అంటారు. మాధురితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మా కస్టమర్కి. ఆ ఇంటర్వ్యూలో మాధురిని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. టెక్నికల్ కోడ్ రాయమంటారు. 30 నుంచి 45 నిమిషాల ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో వాళ్ళు క్వశ్చన్స్ అడిగి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తను చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, తను పనిచేసిన స్కిల్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టయితే మా సేల్స్ వాళ్ళకి చెప్తారు మాధురి చాలా బాగుంది, మాధురిని మాకు ఆన్బోర్డ్ చేయండి జావా డెవలపర్గా, అండ్ ఈమెకు మీరు ఎంత రేట్ అడుగుతున్నారు
అని అడుగుతారు. అంటే మేము చెప్తాం మాకు 60,000 కావాలండి, 70,000 కావాలి, 80,000 కావాలని అడుగుతాం. ఆ రేట్ నెగోషియేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తారు మీ పేరు మీద. అప్పుడు మీరు మా కస్టమర్ దగ్గర పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. అక్కడ పని 6 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. అప్పటిదాకా మీరు అక్కడ పని చేస్తారు. ఓకే. పని చేసి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ఓకే. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇస్తాం. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇదే లైఫ్ సైకిల్ అండి. ఓకే సార్. సార్ జాబ్స్ ఇండియాలోనే ఇస్తారా, అబ్రాడ్ కూడా ఇస్తారా? లేదండి, ఇప్పుడైతే ఇండియాలోనే అండి. అబ్రాడ్ పరిస్థితి అసలు బాగాలేదు. సో అబ్రాడ్ కస్టమర్స్ ఇండియాలో ఇస్తున్నారు మాకు బిజినెస్. సో ఇప్పుడు మాకు యూఎస్లో కస్టమర్ ఉన్నారు, వాళ్ళు మాకు ఇక్కడ హైదరాబాద్ నుంచే మా రిసోర్సెస్ వాళ్ళ ప్రాజెక్ట్కి పనిచేస్తారు. మారిషస్, హాంకాంగ్, సింగపూర్ ఈ కస్టమర్స్ అంతా ఇక్కడి నుంచే పని చేయించుకుంటారు. ఓకే సార్. సార్ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడున్న జనరేషన్లో అసలు అందరూ ఐటీ జాబ్ అంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలుసు, అన్నీ తెలుసు, కానీ అయినా మళ్ళీ ఐటీ వైపు ఎందుకు వెళ్తున్నారు అసలు? అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అండి గ్రోత్. ఐటీలో ఉన్న గ్రోత్. ఐటీలో గ్రోత్ అంటే ఏ ఏరియాల్లో ఉంది అంటే డబ్బు పరంగా ప్యాకేజీలు, 2 బెనిఫిట్స్, 3 5 రోజులే పని దినాలు, రైట్, 4 తొందరగా మీకు ఆ ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశం. అంటే మీరు ఈరోజు ఇక్కడ 3 లక్షలకు ప్యాకేజ్ చేశారు, నెక్స్ట్ టైం మీరు ఇంకో కంపెనీకి వెళ్ళేటప్పటికి 9 లక్షలు 10 లక్షలు అవుతుంది, ఆ నెక్స్ట్ టైం వెళ్ళేసరికి 20 లక్షలు అవుతుంది. మీకు 3 నుంచి 8 సంవత్సరాల మధ్యలో, 5 నుంచి 8 సంవత్సరాల మధ్యలో మీకు 40 నుంచి 60 లక్షల శాలరీ వస్తుంది ఈ రోజుల్లో. ఓకే. ఇంత శాలరీస్ మీకు వేరే ఏ ఇండస్ట్రీలో కూడా లేవు, ఫార్మాలో లేవు, ఎక్కడా లేవు. ఒక సెమీ కండక్టర్ బిజినెస్ ఈ మధ్య వస్తున్నట్టుంది. సో అందుకని చెప్పి చాలా జాబ్స్ ఉండి తక్కువ తక్కువ స్కిల్తో ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఏకైక ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ. అందుకని ప్రతి ఒక్కరూ ఐటీ కావాలని కోరుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, సమాజంలో మీ ఆడపిల్లలు కొంత డ్రైవ్ చేస్తున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారో, అమ్మాయిల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అబ్బాయిలు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే తప్ప మాకు అమ్మాయి రాదు అనే ఉద్దేశంతో కూడా చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఇంకొకటి, మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ మధ్యలో నాకు ఇది రాదు, నా వల్ల కాదు అని చేతులెత్తేసి నిరాశపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? అది ఇనిషియల్గా ఒక 2 to 3 months ఉంటుందండి. ఓకే. ఎప్పుడైతే మనం ఏదైతే వాళ్ళకి ఫండమెంటల్స్ చెప్పి కోడింగ్ రాయమని చెప్తామో ఆ కోడింగ్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే చెప్పినప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది, కానీ చేసేటప్పటికి చేతులు వణికేస్తాయి. సో ఆ 2-3 నెలలు వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి కోడింగ్ రాయించి వాళ్ళ లోపల ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిన తర్వాత 3 months తర్వాత ఇంకా వెనక్కి చూసుకోవడం ఉండదు. ఓకే సార్. ఆ ఇనిషియల్ 3 months మీరు చెప్పింది జరుగుతుంది. ఓకే సార్. అలాగే స్టూడెంట్ ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేస్తారు సార్ ఈ 9 months? దానికోసం ఒక పెద్ద టూలే ఉందండి మా దగ్గర. కోడింగ్ ట్యూటర్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్ అని మా దగ్గర ఒక AI బేస్డ్ ప్లాట్ఫామ్ ఉంది. అందులో ప్రతి ఒక్కళ్ళది వాళ్ళు ఎన్ని టాస్క్లు చేశారు, ఎంత పని చేశారు, పొద్దున్న సాయంత్రం వరకు ఎంత కోడ్ రాశారు, ఆ కోడ్ యొక్క వ్యాలిడేషన్ ఏంటి, కోడ్ చాలా బాగా రాశారా, దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, అది రన్ అవుతోందా, దానిలో ఎర్రర్స్ ఉన్నాయా, ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఇదంతా ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ మానిటర్ చేస్తారు, వాళ్ళు అసలు ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు తప్పించారు. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా పేరెంట్స్ కూడా వెళ్తుంటాయి. ఓకే. పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రోగ్రెస్ అనేది మేము షేర్ చేస్తూ ఉంటాం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీ వంతుగా మీరు ఎలా కృషి చేస్తుంటారు సార్? సో అసలు మన కంపెనీలో డే 1 నుంచి చేసేదే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి ఒక్క అబ్బాయికి టాస్క్స్, అసైన్మెంట్స్, POCs, తర్వాత ప్రాజెక్ట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళను రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో పని చేయించడం ద్వారా, వాళ్ళని మా ప్రాజెక్ట్లో పని చేయించడం ద్వారా వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మాధురి గారు, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తే 2 గంటలు క్లాస్ విన్నారా, తర్వాత పీజీకి వెళ్ళిపోయారా, తర్వాత ఏదో ఇప్పుడు శివశంకర వరప్రసాద్ గారి మూవీయో లేకపోతే అఖండ 2 ఎలాంటి మూవీలో వెళ్ళారా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళారా, ఫోరం మాల్ తిరిగారా, గడిచిపోతుంది. కానీ మన దగ్గర ఏంటంటే మార్నింగ్ వచ్చారంటే ఇంకా ఆఫీస్ కదా, అది ఇట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ. మీరు ఫ్లోర్ మీద కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రాస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు పని. కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సే జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. సార్ ఈ ఫ్యాకల్టీకి అండ్ స్టూడెంట్కి బాండింగ్ ఎలా ఉంటుంది సార్ మీ దగ్గర? మన దగ్గర ఫ్యాకల్టీ ఉండరండి, మన దగ్గర కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు. మన కంపెనీ పేరే అది, కోడింగ్ ట్యూటర్స్. వీళ్ళు ఎవరు అంటే టాప్ IT కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కొన్ని 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి వీళ్ళతో పని చేపిస్తుంటారు. కొందరు టాప్ IT కంపెనీలు, ఇప్పుడు LTA, మైంట్రీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి నేను హైర్ చేసి మా ఫ్లోర్ మీద వాళ్ళని డెలివరీ మేనేజర్స్గా, టెక్నికల్ హెడ్స్గా పెట్టి వాళ్ళని కొంతమందిని ఫ్లోర్ మీద ఉంచాము. కొంతమంది వచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఆన్లైన్లో చెప్తుంటారు. సో వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ అండి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక మా కంపెనీ కల్చర్ ఫ్యామిలీ కల్చర్. మా HR కానివ్వండి,
మా ఆపరేషన్స్ టీమ్ కానివ్వండి, మా సేల్స్ టీమ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఒక కొహెసివ్ సిస్టమ్ లాగా, ఒక కొలాబరేటివ్ మేనర్గా పనిచేస్తారు. సార్ మీ కాన్సెప్ట్ ఎన్ వైల్ యూ లెర్న్ అన్నారు కదా, అంటే ఏంటి సార్ అసలు కొత్తగా ఉంది? బేసిక్గా మీరు ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటుంటారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఉద్యోగిగా కూడా పనిచేస్తున్నారు. మీ తల్లి తండ్రి మాకు 3,99,000 ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, అది ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకి మాకు మధ్య. నీకు నాకు మధ్య ఎంప్లాయ్మెంట్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి నీకు నెల నేను 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాను. సో నెలకి 10,000 జీతం పొందుతూ నువ్వు మా దగ్గర నేర్చుకుంటున్నావు, ఒక ఎక్స్పీరియన్స్ని, ఒక అనుభవాన్ని, ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పొందుతున్నావు కాబట్టి ఎర్న్ వాల్యూ లెర్న్ అని పెట్టామండి. ఓకే సార్. సార్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు కూర్చొని చదవటమే 1 or 2 hours చదివితేనే వామ్మో అంటారు. మరి మీరు 10 to 12 hours ఎలా ట్రైన్ చేస్తున్నారు వాళ్ళని? ఎందుకంటే ఇది ఉద్యోగం కాబట్టి, కాబట్టి పనిలో సమయం తెలియదు. ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటారో, ఇప్పుడు చదివిపించామనుకోండి, మీరు అన్నట్టుగా నిజంగా ఎవరు కూడా చదవరు. 2 గంటలు, గంట కాదు కదా, 30 నిమిషాల కంటే ఎక్కువ పుస్తకం పట్టించామంటే పిల్లలు జంప్. వాళ్ళకి ఇన్స్టా కావాలి, ఇలా అనుకుంటూ ఉండాలి. మా దగ్గర ఫస్ట్ రాగానే ఆఫీస్లో మొబైల్స్ తీసేసుకుంటాం. మా హెచ్ఆర్ టీమ్ మొబైల్స్ అన్నీ అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుంది. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రాగానే తన మొబైల్ని అక్కడ సరెండర్ చేసి లోపలికి ఫ్లోర్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పని ఇస్తారు కదా, పని చేస్తుంటారు కాబట్టి పనిలో సమయం తెలియదు. చదువు అనుకోండి, నేనేదో మీకు చెప్తుంటాను థియరీ, మీకు బోర్ వస్తుంటుంది, మీకు మనసు కుదరదు. మీరే పని చేస్తున్నారనుకోండి, పనిలో సమయం తెలియక వాళ్ళు ఆ 10-12 గంటలు పని చేస్తూ ఉంటారు. అండ్ ఛాలెంజింగ్గా ఉంటుంది. కొత్త వర్క్, నిన్న రాసిన కోడ్ బాగుంది, వచ్చేసింది, ఈరోజు మళ్ళీ ఇంకో రకంగా కోడ్ రాయాలి, ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో ఆ కొత్తదనము, ఆ ఛాలెంజింగ్ నేచర్ అనేది వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఓకే సార్, మీరు ఇందాక అన్నట్టు బ్యాక్గ్రౌండ్ జాబ్స్ చాలా ఫేక్ అంటున్నారు. మరి మీ కంపెనీని నమ్మొచ్చు అంటారా? మా కంపెనీని నమ్మొచ్చా నమ్మొద్దా అన్న దానికోసం కొన్ని రకాల ప్రాసెస్లు పెట్టామండి. ఒకటి, నేను 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి కొన్ని వేల మందికి, నేను పాత కంపెనీ ద్వారా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కొన్ని వేల మందికి ఐటీలో ఎంట్రీ కల్పించిన వ్యక్తిని. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇప్పుడు ఎంతమందికి అయితే ఇచ్చానో ఉద్యోగాలు, ఎంతమందికి ఇంటర్న్షిప్ ఇచ్చానో, వాళ్ళలో ఎవరి పేరెంట్స్నైనా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. పేరెంట్స్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు. నెంబర్ 2, వాళ్ళని కూడా లింక్డ్ఇన్లో వాళ్ళ ప్రొఫైల్స్ టెస్ట్ చేయొచ్చు. వాళ్ళ కంపెనీలో చేస్తున్నారా, నిజమా అబద్ధమా. 3, వీళ్ళు జాయిన్ అయ్యే ముందు 2 వారాల పాటు ట్రయల్ మా కంపెనీలో వచ్చి ఒక ఉద్యోగిగా పనిచేసి అనుభవం పొంది నమ్మకం పొందిన తర్వాతనే జాయిన్ కావచ్చు. 4, మా దగ్గర రిఫండ్ పాలసీ. ఇంత జాయిన్ అయిన తర్వాత నీకు నచ్చకపోతే నువ్వు ఏ క్వశ్చన్స్ అడగకుండా నేను పంపించేస్తాం వితిన్ 30 days. ఓకే, విత్ యువర్ మనీ రిఫండెడ్. సో ఇన్ని రకాలు పెట్టాము. అండ్ మనమేం ఎక్కడో 2 BHKలోనో చాటుకో బిజినెస్ చేయట్లేదు, రైట్? మనం ఒక ఐటీ టవర్లో, గచ్చిబౌలిలో మీకు క్యూసిటీ అని, ఇప్పుడు దాన్ని ద స్క్వేర్ అంటున్నారు. సో ఒక పెద్ద ఐటీ టవర్లో ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్గా పెట్టి 4th floorలో ఉంటామండి. 25,000 square feet, 350 సీట్లు, రైట్? అక్కడ మీరు ఆఫీస్ తీసుకోవాలంటే నెలకి దాదాపు 20 నుంచి 25 లక్షలు మనకి రెంట్ పే చేయాలి. రెంట్, మెయింటెనెన్స్ అవి 25 లక్షలు మనమే పే చేయాలి. అండ్ మీకు ఇలా ఫేక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మార్కెట్లోకి వస్తారు తప్ప వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. అంటే కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్లు, పార్ట్నర్లు, ఇన్వెస్టర్లు, షేర్లు ఇలా ఉండవు. నా కోడింగ్ ట్యూటర్లో 15 crores మేము ఇన్వెస్ట్ చేసాము. ఓకే, నాకు ప్రాపర్ మార్కెట్లో ఒక మంచి జెన్యూన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. నాకు 5 ఇన్వెస్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా నా కంపెనీ మోడల్ని నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేశారు 15 కోట్ల రూపాయలు. సో ఇంత చేసి ఎవరు చేయరు. మీరు చెప్పిన వాళ్ళు చేసే వాళ్ళంతా కూడా మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు. మా దగ్గర క్యాష్ తీసుకొని కొందరు పేరెంట్స్ వస్తారు. మన ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయిని ఏం చేశాడు, ఇలా 500 కట్టలు పట్టుకొని వచ్చాడు. సార్ తీసుకోండి. ఏమండి మేము డబ్బులు తీసుకోము అంటే, అదేంటండి మీరు 3,99,000 తీసుకుంటున్నారు అందుకే తెచ్చావు. 3,99,000 తీసుకుంటాం కానీ ఇలా మీరు క్యాష్ ఇస్తే తీసుకోమండి. మీరు బ్యాంకులో మా కంపెనీ అకౌంట్లో వెయ్యాలి, మేము మీకు రసీదు ఇవ్వాలి, మేము మీకు GST కట్టాలి, గవర్నమెంట్కి GST కట్టాలి. ఇవన్నీ కూడా అఫీషియల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అండి. అని ఇలా ఎవరు ఉండరండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 15 days ట్రయల్ పీరియడ్ ఏంటి సార్, ఏం చేస్తారు ఆ 15 daysలో? ఆ 15 రోజులు కూడా అబ్బాయి మా ఎంప్లాయీ లాగా వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇటు సెషన్స్ అటెండ్ అవుతూ, అటు కోడ్ రాస్తూ, అటు కమ్యూనికేషన్ స్కిల్స్ అటెండ్ అవుతూ, అసలు ఎంతమందికి వీళ్ళు ఉద్యోగం కల్పించారు, వాళ్ళందరూ ఏ కంపెనీల్లో ఉన్నారు, ఈ కంపెనీలోనే ఉంటూ మిగతా కంపెనీలోకి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు, రైట్? ఇక్కడ కోడింగ్ ట్యూటర్స్ ఎవరు, నేర్పించే వాళ్ళు ఎవరు, వాళ్ళు నేర్పిస్తే బాగా అర్థమవుతుందా, మార్కెట్కి మనకు డిఫరెన్స్ ఉందా, వీళ్ళకి నిజంగా కస్టమర్స్ ఉన్నారా, సేల్స్ టీమ్ ఉందా, HR టీమ్ ఉందా, టూల్స్, టెక్నాలజీస్, ప్రాసెస్ అంటున్నారు, ఇవన్నీ నిజంగా ఉన్నాయా, ఇవన్నీ కూడా 15 రోజులు పొద్దున్న సాయంత్రం దాకా ఉండడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్లోర్ మీద ఒక 220 మంది ఎంప్లాయీస్ ఉంటారు.
ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం, మండే టు ఫ్రైడే. వాళ్ళలో ఎవరితోటైనా నువ్వు మాట్లాడుకోవచ్చు. మీ జిల్లా వాడు ఉండొచ్చు, మీ కులం వాడు ఉండొచ్చు, మీకు తెలిసిన వాడు ఉండొచ్చు, నీ సూపర్ సీనియర్ ఉండొచ్చు. వాడితో మాట్లాడి నువ్వు తెలుసుకోవచ్చు, ఏంటి ఇక్కడ బాగానే ఉందా, బాగానే నేర్పిస్తున్నారా, తెలుసుకుంటారు కదండి పిల్లలు, మాట్లాడుకుంటారు. అది అంటే మీకు మనం ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అలా ఇచ్చి పిల్లల్ని అలా కాదు. అందరూ ఒక ఆఫీస్లో ఒక ఫ్లోర్ మీద కూర్చోవడం ద్వారా వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా, నా దగ్గర ఇప్పటివరకు ట్రయల్లో జాయిన్ అయ్యి నాకు వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి. ఓకే సార్. ట్రయల్లో జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఒకవేళ వద్దని వెళ్ళిపోతే, సార్ మేము 3,99,000 అరేంజ్ చేసుకోలేకపోయాము, అరేంజ్ చేసుకుని నాకు వస్తామంటారు, కానీ మాకు వద్దు సార్ మీది నచ్చలేదు అని ఎవరు చెప్పరు. ఓకే ఓకే సార్, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పండి సార్. సో మాది ఇప్పుడు హైదరాబాద్లో ఉందండి, అమెరికాలో, కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ ఏంటంటే మాకు ప్రాజెక్ట్స్ తేవడం కోసం సేల్స్ టీమ్ తప్ప అక్కడ ఈ బిజినెస్ చేయట్లేదు మేము. ఈ కోడింగ్ ట్యూటర్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అనేది మనకు గచ్చిపూలిలో ఉంది. 350 స్క్వేర్ ఫీట్ 350 సీటర్ ఆఫీస్ మంది. మన లక్ష్యం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో 5,000 మందికి ఐటీలో ఇంటర్న్షిప్ ద్వారా ఎంట్రీ కల్పించాలి ఓకే అన్నది మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంతో మనం ఇప్పుడు ముందుకెళ్తున్నాం. ఓకే సార్. సార్ టోటల్గా చెప్పండి మా V6 ప్రేక్షకుల కోసం, జీరో నాలెడ్జ్తో వచ్చినా కూడా మీరు జాబ్ ఇస్తారా? జీరో నాలెడ్జే కాదండి, నాన్ ఐటీ డిగ్రీ ఉన్న, ఐటీ డిగ్రీ ఉన్న, MCA, BCA, BCom, BA, బీటెక్ సివిల్, బీటెక్ మెకానికల్, ఇలా ఏ డిగ్రీ అయినా, ఈవెన్ బయాలజికల్, బయోటెక్నాలజీ అలాంటి బయాలజీకి సంబంధించిన డిగ్రీ ఉన్న, కసి, పట్టుదల, ఒక 9 నెలల నుంచి 15 నెలల సమయము ఇన్వెస్ట్ చేసే ఇది, తర్వాత ఒక 3,99,000 ఇన్వెస్ట్ చేసే ఇది ఉండి ఐటీ ఇంజనీర్ కావాలనుకుంటే కోడింగ్ ట్యూటర్ ఈజ్ దేర్ టు గివ్ యూ ద ఎంట్రీ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, కోడింగ్ ట్యూటర్ గురించి ఒకే ఒక్క వర్డ్లో చెప్పండి సార్. యువర్ ఫస్ట్ ఐటీ జాబ్. రైట్. ఎవరికైనా మొదటి ఐటీ జాబ్ కావాలి నాకు అంటే కోడింగ్ ట్యూటర్ అండి. ఓకే సార్, ఫైనల్గా మాకైతే ఇప్పుడు తెలిసింది, ఒక్క ఇంటర్న్షిప్తో లైఫే మారిపోతుంది, బాగా సక్సెస్ అయితే వస్తుంది లైఫ్లో, పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు అనేది మాకు అర్థమైంది. సో అది మీ మాటల్లో కూడా మేము వినాలనుకుంటున్నాం సార్. నేను అది చాలా యాడ్స్లో చెప్పానండి ఇప్పటికీ, ఒక్క ఇంటర్న్షిప్ మీ పిల్లల భవిష్యత్తునే మార్చేస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇంటర్న్షిప్ మీద అవగాహన కల్పించాలి. ఇన్ని రోజులు డిగ్రీలతో కంపెనీలు వచ్చి హైర్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఈ 30 సంవత్సరాలు గడిచాయి, కానీ ఇక నుంచి ఇక ముందుకెళ్ళదు. ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఐటీలో కూడా నేను సమాజాన్ని అటువైపు వాళ్ళ దృష్టి మరల్చాలని, తల్లిదండ్రుల యొక్క దృష్టి ఇంటర్న్షిప్ వైపు మరల్చాలని చేస్తున్న ప్రయత్నం ఇది. ఏంటంటే ఒక్క ఇంటర్న్షిప్ ద్వారా మాత్రమే మీ అబ్బాయికి స్కిల్స్, ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక యోగ్యుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక నిపుణుడైన నైపుణ్యం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారి తన జీవితాన్ని, కెరియర్ని ముందుకు తీసుకెళ్తాడు. రైట్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇలాంటి కల్పవృక్షాలు పెట్టాలని చెప్పి, అలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఇవాల్టి కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.